సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అరౌండ్ అవుతుంది. సో ఆఫీస్కి వెళ్తూ మాట్లాడుకుందామని ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆఫీస్కి వెళ్తూ. సో హైదరాబాద్లో మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, స్పైడర్స్ ఇన్స్టిట్యూట్స్, వాటి గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. దానికి నీకేం తెలుసు దాని గురించి మాట్లాడడానికి కానీ అంటూ ఉంటారు. సో నేనైతే నా టెస్టింగ్ కోర్స్ అక్కడ చేశాను అనమాట, పంజాగుట్టలో. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉందన్నమాట, అలా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ అంత లేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా క్లైమేట్ కూడా మంచిగా ఉంది. సో వాళ్ళు వేసే ఫస్ట్ ప్రామిస్ వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ అరౌండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 4 monthsలో కోర్స్ అయిపోతుందని. కానీ అది చచ్చినా అయిపోదు అనమాట 4 monthsలో కోర్సు. టెస్టర్స్ అయినా లేకపోతే ఈ డెవలపర్స్ ఉంటారు కదా, డెవలపర్స్కి కూడా కోర్ జావా ఇంకా మెయిన్ జావా చెప్పాలి కదా. సో మీకు కోర్ జావా చెప్పడానికి ఒక 4 months టైం పడుతుంది. ఇంకా మీకు 4 months టైం జావా చెప్పడానికి అయిపోతే ఇంకా వాళ్ళు కోర్స్ ఏం కంప్లీట్ చేస్తారు చెప్పు, బొంగు. సో అదొక ఫస్ట్ ప్రామిస్ అది చేస్తారనమాట, కానీ అది వాళ్ళు ఫెయిల్ అయిపోతారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఒక 100 members స్టూడెంట్స్ ఉన్నారంటే దాంట్లో వాళ్ళు ప్లేస్మెంట్ ఇచ్చేది ఓన్లీ 20 members అనమాట. సో 20 members ఆ ఇన్స్టిట్యూట్లో నుంచి జాబ్ కొట్టుకొని బయటకు వచ్చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఇంకా ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళది సబ్జెక్ట్స్ చెప్పడం కూడా కొద్దిగా ఒక అదేదో స్ట్రాటజీ లాగా చెప్తారనమాట. సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు అదేదో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ముందు చెప్పారనమాట, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లాస్ట్లో చెప్తారు. నాకైతే నేను టెస్టింగ్ కోర్స్ జాయిన్ అయినా కాబట్టి నాకు మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఆటోమేషన్. సో ఆటోమేషన్ ఏంటంటే వాళ్ళు లాస్ట్లో చెప్తారు ఆటోమేషన్. కానీ మీరు అనుకోవచ్చు కదా, నీకు ఆటోమేషన్ రావాలంటే జావా రావాలి, అది రావాలని. కానీ మీరు ఒక విషయం గమనిస్తే అసలు మనం వెళ్ళేది అక్కడికి జాబ్ కొట్టుకోవడానికి. ఎంత తక్కువ టైంలో జాబ్ కొట్టుకుంటే అంత మంచిది కదా మనకైనా ఎవరికైనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే పర్ డే ఓన్లీ 2 subjects చెప్తాను మీకు ప్యారలల్గా అన్నీ ఒకటేసారి ఒక 3 monthsలో ప్యారలల్గా అన్నీ చెప్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా చదువుకున్నామంటే మన హోంవర్క్ ఎక్కువ చేసామంటే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కానీ మన మైండ్ సెట్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ బేసిక్స్ కదా, బేసిక్స్ వచ్చిన తర్వాత మీకు ఫుల్ చెప్తామని అట్లా మోల్డ్ చేస్తారన్నమాట మనల్ని. కానీ ఏమవుతుంది లాస్ట్లో ఇంకా అది 4 months ఒక జావాకే 4 months పడుతుంది. ఇంకా దాని ప్యారలల్గా ఏదో పిచ్చి సబ్జెక్టులు అన్నీ ప్యారలల్గా చెప్తారు, అట్లా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్ వాడు జాబ్ కొట్టుకుంటాడా లేదా అనేది వాళ్ళు ముందే అనుకుంటారనమాట. వాళ్ళు ఈ స్టూడెంట్కి పుష్ ఇచ్చినామంటే ఈ స్టూడెంట్ కొద్దిగా తొందరగా జాబ్ కొట్టేస్తాడనే మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో మీరు కనుక జాబ్ కొట్టే క్వాలిటీస్ చెప్పారు కదా, మీకు స్కోర్ బాగుండి ప్లస్ మీ బ్యాక్గ్రౌండ్ మంచిది అయితే మీకు జాబ్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ పుష్ ఇస్తారనమాట నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే మిమ్మల్ని. సో అదొకటి. ఇంకా మామూలులోనే ఎట్లుంటుంది అంటే మీరు రోజు వెళ్ళి రిక్వైర్మెంట్స్ అడిగినా కూడా మీ రిక్వైర్మెంట్ మాకు రాలేదు, అదే మీ క్వాలిఫికేషన్కి తగ్గిన మ్యాచ్ అయ్యే రిక్వైర్మెంట్ ఇప్పుడు లేదు, వెయిట్ చేయండి అని సావ దొబ్బుతారనమాట. మళ్ళీ ఏం చేయాలి బ్రో, మేము ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేది వద్దా అని అడగచ్చు మీరు. సో మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాబ్ కోసం కంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికే కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీది కనుక బ్యాక్గ్రౌండ్ చిన్నదైతే లైక్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇంకా మీ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ ఉన్నట్టయితే మీరు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ మీద డిపెండ్ అయితే మీరు ఏం రాదనమాట. ఈ ఊరికే టైం ఒకటి గడుస్తుంది కానీ వాళ్ళు మీకు జాబ్ ఇప్పారు బొంగిప్పారు. వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ చుట్టూ ఊరికే తిరగాల్సి వస్తుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరే కొద్దిగా ఓనర్షిప్ తీసుకోండి మీ లైఫ్ గురించి. మీరే కొద్దిగా ఎక్కువ చదవడం, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయడం ఇట్లాంటివి అయితే చేయండి. లేకపోతే ఇంకా అసలు జాబ్ రాదు, ఏం బొంగు రాదు, మీరు ఆ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఓన్గా కూడా జాబ్ ట్రయల్స్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక మీరు కొద్దిగా ఐటీ అంటేనే రిఫరల్స్, మీకు ఎంత వీలైతే అంత ఫ్రెండ్స్ని చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వెంటనే మీకు ఒక 1 month అయిన తర్వాతనే
కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. ఆ రిక్వైర్మెంట్స్లో ఎవరైనా ఒకటి జాబ్ కొట్టుకొని వెళ్ళాడంటే వాడిని కాంటాక్ట్లో ఉంచుకోండి. వాడిని కాంటాక్ట్ వదలకండి. వాడికి జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాడు ఒక 2-3 months తర్వాత వాడు రెఫరల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది వాడికి. సో మీరు కనుక వాడితో ఎక్కువ కాంటాక్ట్లో ఉండి మీరు కనుక సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటే ఖచ్చితంగా వాడు మీకు అయితే రెఫరల్ ఇస్తారు కదా. సో ఒక ఫ్రెండ్ ఈక్వల్స్ టు 1 రెఫరల్ ఈక్వల్స్ టు 1 జాబ్ అనమాట. సో ఈ ఐటీలో ఇట్లే నడుస్తుంది. మీకు కనుక రెఫరల్ ఉంటే మీకు తొందరగా జాబ్ వచ్చేస్తుంది మామ. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇనిషియల్గా జాయిన్ అయిన ఒక 3 monthsలోనే జాబ్ కొట్టేలాగా మీ మైండ్ సెట్ ఉండాలి. సో వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, నేనేదో క్లాస్లోకి వచ్చి కూర్చుంటున్నా కదా అని కూర్చున్నారంటే ఇది బీటెక్ కాదు మామ. ఇదైతే మిమ్మల్ని తర్వాత చెప్తారనమాట. సో ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇంకేం జాబ్ రాలే అనేలాగా ట్రీట్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుంది సిచ్యువేషను. మా ఆఫీస్లో కొంతమంది జూనియర్స్ జాయిన్ అయ్యారు అదే ఇన్స్టిట్యూట్లో నుంచి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు డెవలపర్స్ అయినా కూడా వాళ్ళని వేరే రోల్లోకి పుష్ చేస్తున్నారంట, ఎందుకంటే జాబ్స్ ఎక్కువ లేవు బయట అది ఇదని. సో ఇది మా సిచ్యువేషన్ బయట ఉన్నది. ఆ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వకూడదా అని మీరే డిసైడ్ అవ్వండి. సో నన్ను అడిగితే అక్కడికి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్ళండి. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు రెఫర్ ఇస్తారు అది ఇదంటే అలా ట్రై చేయండి. కానీ వాళ్ళ మీద అయితే 100% డిపెండ్ అయ్యారంటే మీరు అక్కడే టైం ఎక్కువ గడపాల్సి వస్తుంది. సో అదైతే దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.